హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మావోయిస్ట్ పార్టీలో అగ్రనేత, దాదాపు రెండో స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలు విడి జనజీవన శ్రీవంతిలో కలిశారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి ఆయన బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. తీవ్ర ఒడిదుడుకులతో సాయుధ ఉద్యమం బలహీనపడుతుందన్న ప్రచారం నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి ఇది ఇబ్బందికరమైన పరిణామమే. మావోయిస్ట్ పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమంటూ పేర్కొంటూ తన అత్యున్నత నిర్ణాయక కమిటీ పోలిట్ బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై 100 పైగా కేసులు ఉన్నాయి. మల్లోజుల సొంత రాష్ట్రం తెలంగాణ. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాలరావు 3వ సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు. చదువు పూర్తయిన అనంతరం అన్న పిలుపు మేరకు ఉద్యమంలో ప్రవేశించారు. పార్టీలో ఆయనను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు. మల్లోజులపై 6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు. సో మొత్తానికి అయితే ఏంటంటే కొన్ని రోజులుగా మావోయిస్ట్ పార్టీలో ఉండే సందిగ్ధతకు తెరపడింది. ఎందుకనంటే ప్రజా పోరాటాలకు ద్వారానే వెళ్దామని వేణుగోపాలరావు రాసిన లేఖను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. ఈ క్రమంలోనే పార్టీలో విభేదాలు ఉన్నాయా అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇవాళ అధికారికంగా ఆయన లొంగిపోవడంతో ఈ ఎపిసోడ్కు ముగింపు పలికినట్టయింది. తదుపరి ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.